మాకు పడిన టికెట్ ఎంత తెలుసా? జస్ట్ 1000 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, సముద్రము భూభాగం రెండు వేరే అయిపోయాయి. ఇక కంప్లీట్గా భూభాగాన్ని అయితే వదిలిపెట్టేసి దీవుల పైకి వెళ్ళిపోతుంది. సముద్రం మధ్యలో ఆ దీవులు చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా, మాటలతో చెప్పలేనంత అందంగా ఉన్నాయి. What is your name? Daud Ibrahim. దావుద్ ఇబ్రహీం. దావుద్ ఇబ్రహీం. మీ ఇండియాలో లాగా స్కామ్లు గేమ్లు ఉండవన్నాడు. నేను చెప్పా గుత్త పగిలిపోద్ది నీకు. మా గురించి మాట్లాడేటప్పుడు మా గురించే మాట్లాడు. ఇండియా గురించి మాట్లాడి మా దగ్గర అనేక దెంగులు తిన్న తర్వాత మాకు బైక్ అయితే ఇచ్చాడు. ఇలా గ్రాఫిక్స్లోను విఎఫ్ఎక్స్లోను మనం ఇలాంటి ప్లేస్లు అయితే చూడగలుగుతామో. చూడండి అసలు ఎలా ఉందో మొత్తం. జాబ్ పాట్ 8000 రూపాయల రూము ఎలా నేను 3500 రూపాయలు కొట్టానో చెప్తాను డీటెయిల్. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది చూడండి అక్కడ. సన్సెట్ ఫ్లైట్ అసలు అమేజింగ్ వ్యూ. వేర్ ఆర్ యూ ఫ్రమ్? China. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మలేషియా కౌలాలంపూర్. ఇప్పుడు మలేషియా కౌలాలంపూర్ను వదిలిపెట్టి మనం లంకాద్వీకి వెళ్తున్నాము. ఇది కూడా మలేషియా లోపలే ఉంటుంది, కాకపోతే మనం డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మేము మన హాస్టల్ దగ్గర ఉన్నాం కదా, హాస్టల్ దగ్గర నుంచి వెకేట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి. 1000 రూపాయలకే మాకైతే ఫ్లైట్ టికెట్ పడింది ఫ్రమ్ కౌలాలంపూర్ టు లంకాద్వే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ప్రజెంట్ క్యాబ్లో వెళ్తున్నాము, ఎందుకంటే మాకు టైం లేదు. సో క్యాబ్లో వెళ్ళి ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత నేను మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు. క్యాబ్ బుక్ చేసాము. ఇదే మన హాస్టల్ అడ్రస్. జలన్ ప్యాట్లింగ్ స్ట్రీట్కి దగ్గరలో ఉంటుంది అండ్ నియర్ బై ఉన్నటువంటి మెట్రో స్టేషన్ పసార్ సేని. ఒకసారి హాస్టల్ ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బెస్ట్ డీల్లో పడింది మాకైతే. ఇది booking.comలో బుక్ చేసాం. ఇది మాకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 5 nights 6 days ఉన్నాము. సో మాకు అప్రాక్సిమేట్గా పడింది వచ్చేసి 6000 రూపీస్ పడింది. 6000 రూపీస్ ఇద్దరున్నాం షేరింగ్లో కాబట్టి 3000 రూపీస్ పడింది. గ్రేట్ డీల్. మన కార్ అయితే వచ్చేసింది. ఇదే ట్యాక్సీ. లగేజెస్ అంతా పెట్టేసాం. ఓకే, స్టార్టెడ్ టు ఎయిర్పోర్ట్. మలేషియా వచ్చినప్పుడు ఎవరికైనా సరే టైం ఉంటే ఖచ్చితంగా లంకావే అనేది విజిట్ చేయండి. లంకావే అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్. అది మన అంటే మలేషియాలో ఉన్నటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజంలో లంకాద్వే అనేది చాలా చాలా బెస్ట్ అసలు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. మాకు ఫ్లైట్ టికెట్ జస్ట్ 1000 రూపీస్. సో 1000 రూపాయలు పడింది. ఇండియాలో ఉన్నప్పుడు బుక్ చేసుకున్నాము. డీటెయిల్స్ అన్నీ ఇస్తా, ఎలా బుక్ చేసాం ఏంటి ఎక్కడ బుక్ చేసాం అనేది అంతా కూడా. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. మేము లాస్ట్ వీడియో చూస్తుంటే బట్టు కేవ్స్ చూసారు కదా, బట్టు కేవ్స్ దగ్గర నుంచి అసలు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి టైం అయిపోతుంది బాబు అంటే మావాడు దీన్ని పొట్టు కొడుతున్నాడు. 120 కొడుతున్నాడు. చూడండి ఎన్ని కష్టాలు ఉంటాయో ట్రావెలింగ్ అన్న తర్వాత. రోడ్లు కానీ రోడ్డు సైడ్ అటు ఇటు కానీ మొత్తం అదిరిపోయింది. సూపర్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. మా వాడు దీన్ని తుప్పు ర్యాక్ కొట్టేశాడు. అసలు పాపం చాలా బాగా తీసుకొచ్చాడు. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఇతనికి. 25 minutes ముందు తీసుకొచ్చాడు మమ్మల్ని. మేము అసలు ఫ్లైట్ క్యాచ్ చేస్తామన్న నమ్మకం కూడా మాకు లేదు. మ్యాటర్ మొత్తం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాం. ఇప్పుడు మేము టెర్మినల్ 1 లోపలికి వెళ్తున్నాం. డిపార్చర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది టెర్మినల్ 1. ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకొని మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తా. దీంట్లో మాత్రం చాలా ట్విస్ట్లు ఉండిపోతాయి. లాస్ట్ వరకు చూడండి. చావు పరుగున వచ్చాము అసలు ఎయిర్పోర్ట్కి. సో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము, టెర్మినల్ 1. లోపలికి వెళ్ళి ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకొని నేను మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఫస్ట్ వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. డొమెస్టిక్ డిపార్చర్స్. ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి మలేషియన్ ఎయిర్లైన్స్లో. ఎయిర్పోర్ట్ అయితే అదిరిపోయింది. మన కంట్రీలోనే కాదు బయట దేశాల్లో కూడా 1000 రూపాయలకి ఫ్లైట్ ఎక్కచ్చు. ఎలానో చెప్తాను చూడండి. యాక్చువల్గా మేము కౌలాలంపూర్ నుంచి లంకావేకి వెళ్తున్నాము. కౌలాలంపూర్ నుంచి లంకావేకి ద బెస్ట్ వే వచ్చేసి ఫ్లైట్. మాకు పడిన టికెట్ ఎంత తెలుసా? జస్ట్ 1000 రూపీస్. ఎలాగో చెప్తాను చూడండి. నేను లాస్ట్ టైం మలేషియా వచ్చినప్పుడు మలేషియాలో చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను, బట్ లంకావేని అయితే వదిలేశాను. ఈసారి కూడా నేను మలేషియాలో చూపించినటువంటి అన్ని ప్లేసులు కూడా చూపించాను. సో ఇప్పుడు మేము కౌలాలంపూర్ నుంచి లంకావేకి వెళ్తున్నాము. లంకావే అనేది ఒక సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్, మోస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్. సో ఆ ఐలాండ్కి వెళ్ళడానికి మనకు బెస్ట్ వే ఏంటంటే ఫ్లైట్. సో ఫ్లైట్ అనేది మనం ఎలా బుక్ చేసుకోవాలి అంటే స్కై స్కానర్ యాప్ ఉంటుంది. ఆ స్కై స్కానర్ యాప్లో కౌలాలంపూర్ నుంచి లంకావేకి ఫ్లైట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. మేము చెక్ చేస్తుంటే 1000 రూపీస్కి పడింది మాకు. మా ఇద్దరికి, క్రాంతికి నాకు ఇద్దరికి 1000 రూపీస్కి ఫ్లైట్ పడింది. సో చంకలు గుద్దేసుకుంటే ఇద్దరం ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా ఫ్లైట్ టికెట్ కొట్టాడు పడేసాం. సో ఫ్లైట్ టికెట్ కొట్టాం కదా. ఈరోజు మా ట్రావెల్ డే. సో అయినా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకొక ప్లేస్ మిగిలిపోయింది బట్టు కేవ్స్. అది ఫాస్ట్గా ఫినిష్ చేయాల్సింది, బట్ క్రౌడ్ వల్ల మిగతా డిలేస్ వల్ల అది బాగా లేట్ అయిపోయింది. చావు పరుగున వచ్చాం ఎయిర్పోర్ట్కి. చావు పరుగున వచ్చి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ అది కంప్లీట్ చేసి మొత్తానికి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము.
సో ఇక్కడ జనరల్గా మన కంట్రీలో లాగా క్యూ లైన్లో నిల్చొని బోర్డింగ్ పాస్ తీసుకోవడం అంటే ఏముండదు. జనరల్గా ఇక్కడ సింపుల్ మెథడ్. అదేంటంటే మన ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో ఆ ఎయిర్లైన్స్ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మన పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మనకు బోర్డింగ్ పాస్ వచ్చేస్తుంది. బట్ మాకు ఒక సహజమైన థియేటర్ ఉంటుంది కదా, ఈ ఫ్లైట్లో విండో సీట్ పక్కన కూర్చుంటే మనం విజువల్స్ అన్ని బాగా చూడొచ్చు అని ఆ ఎయిర్లైన్స్ అన్నీ రిక్వెస్ట్ చేస్తాం, సార్ మాకు విండో సీట్ కావాలంటే అయితే మీరు కౌంటర్ దగ్గరికి మింగేయండి, అక్కడైతేనే వాళ్ళు ఇస్తారు మీకు విండో సీట్ అని చెప్పాడు. ఇంకేం చేయాలి, కౌంటర్ దగ్గరికి వచ్చి ఆమెను రిక్వెస్ట్ చేస్తే, సార్ ఫ్రంట్ సైడ్ మొత్తం ఆక్యుపై అయిపోయి బ్యాక్ సైడ్ అనేవి ఓకేనా మీకు, పాపం వితౌట్ ఎనీ ఛార్జెస్ డబ్బులు ఏం తీసుకోకుండా మేము యూట్యూబర్స్ మా వాళ్ళందరికీ విజువల్స్ చూపించాలి, ప్లీజ్ మాకు విండో సీట్ ఇవ్వండి అంటే ఆమె పాపం విండో సీట్ ఇచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా ఇద్దరికి ఇచ్చింది విండో సీట్స్. లక్కీ అది. సో ఇంకా చంకలు గుద్దేసుకుంటూ వెళ్తున్నాం లోపలికి. మిగతా డీటెయిల్స్ అన్ని ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇస్తాను. తర్వాత ఫ్లైట్లో నుంచి విజువల్స్ అయితే లంకావే విజువల్స్ అసలు మీరు అన్బిలీవబుల్. పైనుంచి 40,000 అడుగుల ఎత్తులో నుంచి సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవికి వెళ్తున్నాము. సో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ అయితే సూపర్గా ఉంది. లోపల చూడండి, ఇప్పుడు మనం డొమెస్టిక్ డిపార్చర్స్ ఇలా వెళ్ళాలి. మన ఫ్లైట్ ఎక్కడ కనపడుతుంది చూడండి, MH1446 అనేది లంకావే. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చాము. సెక్యూరిటీ చెక్ అనేది క్రాస్ చేసుకొని మన గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంటర్నేషనల్లో మనం చేసే కొన్ని దరిద్ర పనుల్లో ఇవి కూడా ఒకటి. ఇక్కడ ఉన్నాయి కదా ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా కొట్టుకోవచ్చు. కాకపోతే కొట్టుకోవచ్చు, ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఫీమేల్ గర్ల్స్వి. ఇప్పుడు నేను ఈ పర్ఫ్యూమ్స్ కొట్టుకుని లోపలికి వెళ్తే నన్ను ఒక ఎర్రి పువ్వు ఎర్రమందారాలాగా చూస్తారు. అందుకని కొట్టుకోకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అది అట్లుంటుంది మనతో. ఏమా యాక్చువల్లీ పాపం చాలా మంచిది, మేము ఇండియన్ యూట్యూబర్స్ అని అతను ఉన్నాడు కదా, అతనికి చెప్పి కొంచెం పర్ఫ్యూమ్స్ మాకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ సిగ్గుపడుతుంది. ఎయిర్పోర్ట్ అయితే ఇంద్రజాలం లాగా ఉంది. అయితే A4 గేట్ దగ్గరికి వెళ్తున్నాము. డొమెస్టిక్ ఎయిర్పోర్టే ఇలా ఉంటే మలేషియాలో కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రేంజ్లో ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇండియా టు మలేషియా వచ్చినప్పుడు నైట్ టైం మీకు విజువల్స్ చూపించలేకపోయాను కదా. సముద్రం మధ్యలో ఒక అందమైన దీవి, ఆ దీవిలో మొత్తం కొండలు అడవులు అన్నీ ఉంటాయి, లంకావి అలా ఉంటుంది. మీకు ఈరోజు ఫ్లైట్లో మొత్తం విజువల్స్ చూపిస్తా. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అసలు ఎంతో కష్టపడింది దానికోసమే. ఓకే, పరుగులు పెట్టాం. అసలు సీరియస్గా చెప్తున్నాను, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు నేను అసలు ఏం తినలేదు. వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం తిన్నాను అంతే తప్ప ఇప్పటిదాకా నేను ఏం తినలా. అలాగే పరిగెడుతున్నాను, స్టిల్ రన్నింగ్. వాటర్ కూడా తాగలేదు. అది ట్రావెలింగ్ అంటే అంత ఈజీ కాదు. సో అంత కష్టపడి చేస్తాం, ఒక్కొక్క బ్లాగ్ అంత ఎఫర్ట్ పెట్టి చేస్తాం, అన్నీ సాక్రిఫైస్ చేసి మరీ చేస్తాం. సో చూడండి ఒకసారి, ఇదే A4 ఎయిర్పోర్ట్ మొత్తం కళ్ళకళ్ళాడిపోతుంది. అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళందరూ కూడా లంకావి ఫ్లైట్కి వెళ్తున్నారు. అలో చేస్తున్నారు. మనం గ్రూప్ 4లో ఉన్నాం. ఇదేబ్బా మనకు 1000 రూపాయలకే ఫ్లైట్ టికెట్ ఇచ్చినటువంటి తల్లి. ఇదే మన ఫ్లైట్, లోపలికి అయితే వెళ్తున్నాము. ఎయిర్లైన్స్ అయితే అదిరిపోయింది. 1000 రూపాయలకి ఫ్లైట్ టికెట్ ఇచ్చిన ఎయిర్లైన్సే ఇలా ఉందంటే నేను అసలు ఊహించలేదు. మలేషియన్ ఎయిర్లైన్స్ చాలా బాగుందబ్బా, బాగుంది అసలు. నాకైతే చాలా నచ్చింది. 29F ఇదే మన సీట్, విండో సీట్. చూడండి అస్సలు బయట వ్యూ, ఇది వ్యూస్ మొత్తం పట్టేద్దాం ఈరోజు. పక్క సీట్లు 2 ఖాళీ. ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత కాళ్ళు పెట్టి మరీ పడుకుంటా. మన ఫ్లైట్ని అయితే టేకాఫ్కి ఇప్పుడే రన్వే పైకి తీసుకెళ్తున్నారు. ఇంకొక 2 మినిట్స్లో టేకాఫ్. ఇది టేకాఫ్ స్పీడ్ 300 km/h. ఇది మన రైట్ సైడ్ నుంచి వ్యూ అయితే నిజంగా మేఘాల్లో తేలిపోవడం అంటే ఇదేనేమో. అక్కడ కింద చూస్తున్నారు కదా, అదంతా కూడా ఫార్మింగ్ ల్యాండ్స్. అక్కడే ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి చూడండి మధ్యలో. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అక్కడ కనపడుతుంది కదా, అది వాటర్ అనుకుంటారేమో, అది వాటర్ కాదు, ఫారెస్ట్ మొత్తం. చూడండి మొత్తం ఫారెస్టే. వా, ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఫార్మింగ్ ల్యాండ్స్ అన్ని క్లియర్ కట్గా. అక్కడ పావు లాగా ఉంది చూడండి, అది వచ్చేసి కెనాల్. ఫార్మింగ్ ల్యాండ్స్ చూడండి అసలు కింద ఎలా ఉన్నాయో. ఇప్పుడే
మనకు ఒకటి ఇచ్చారు, సాల్టెడ్ పీనట్స్ ఒకటి, తర్వాత వాటర్ బాటిల్ చిన్నది కాంప్లిమెంటరీ. మన ఫ్లైట్ అయితే గాల్లో 40,000 అడుగుల ఎత్తులో ఉంది. మన ఫ్లైట్కి ఛార్జింగ్ సాకెట్ ఉంది, USB to C పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సముద్రము భూభాగం రెండు వేరే అయిపోయాయి. ఇక కంప్లీట్గా భూభాగాన్ని అయితే వదిలిపెట్టేసి దీవులపైకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక చిన్న దీవిలో ఒక ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది చూడండి. మై గాడ్, ఇంత పైన ఉన్నాం ఇప్పుడు మనం. ఆ స్ట్రెచ్ చూడండి, అసలు సముద్రం భూభాగం రెండు విడిపోతున్నాయి. అలాగే కింద కూడా చూడండి, వారేవా సముద్రం మధ్యలో ఆ దీవులు చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా, మాటలతో చెప్పలేనంత అందంగా ఉన్నాయి. వావ్, అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. నేనేం మాట్లాడను, ల్యాండింగ్ ఎంత అందంగా ఉంటుందో చూడండి దీవుల పైన. Safely landed in Langkawi. అక్కడ ఉంది చూడండి లంకావి అని. హలో ఇండియా, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, అది మనం వచ్చిన ఫ్లైట్ కదా, ఇప్పుడు ఇంకొక ఎయిర్ ఏషియా ఫ్లైట్ కూడా వచ్చింది చూడండి. వెల్కమ్ టు లంకావే. ఇక్కడంతా లగేజ్ కలెక్షన్. యాక్చువల్లీ నేను లగేజ్ గురించి అక్కడ ఎందుకు చెప్పలేదు అంటే, మేము ఒకే PNR పైన వచ్చాయి కదా మా 2 టికెట్లు. సో మాకు వచ్చేసి 10 కేజీలు ఒక బ్యాగ్, తర్వాత 7 కిలోస్ ఒక బ్యాగ్ వచ్చింది. ఈ 10 కిలోల బ్యాగ్ వచ్చేసి చెక్ ఇన్ లగేజ్లోకి వెళ్ళిపోద్ది, అండ్ 7 కిలోల బ్యాగ్ వచ్చేసి క్యాబిన్ లగేజ్లోకి వస్తుంది. మేము అట్లా వద్దని చెప్పి, తక్కువే ఉన్నాయి కదా మాకు, ఆల్మోస్ట్ 7 కిలోస్ కంటే బిలోసే ఉన్నాయి, 2 క్యాబిన్లో పెట్టేసుకుంటాం సార్ అంటే ఓకే అన్నారు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి లగేజ్, ఇన్ కేసు మ్యాక్సిమం 7 కిలోస్ బిలోనే తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది లంకావే ఎయిర్పోర్టు, చాలా చిన్న ఎయిర్పోర్టు. ఇక్కడ మీకు బయటికి రాగానే కార్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. వీటి ప్రైజెస్ అంతా కూడా నేను చెప్తాను, కానీ కార్ రెంటల్స్ అయితే ఇక్కడ వద్దు, ఎందుకంటే ఇక్కడ హెవీ ప్రైస్. బయటికి వెళ్ళిన తర్వాత నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. క్రాంతి బాబు, ఎలా అనిపించింది మీకు ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్? మస్తుగా ఉంది అసలు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. అండ్ మొన్న ఏం చేసామంటే నైట్ జర్నీ చేయడం వల్ల విజువల్స్ కనమల్లా అసలు ఈ లంకావీకి వస్తుంటే ఉందబ్బా. మీరు ఎవరైనా వచ్చినప్పుడు రైట్ సైడ్ కూర్చోండి, నెక్స్ట్ లెవెల్లో ఉన్న విజువల్స్ అంతే, మామూలుగా లేవు. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లైట్ జర్నీ. ఆల్రెడీ నేను రష్యన్ ఎయిర్లైన్స్ ఎక్కాను, సింగపూర్ ఎయిర్లైన్స్ ఎక్కాను, తర్వాత ఇది. ఇంతవరకు నేను అసలు ఎప్పుడు ఇలాంటి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. తప్పకుండా అస్సలు మలేషియా వస్తే మాత్రం లంకావేకి వచ్చిన వెళ్ళండి, అట్లీస్ట్ అప్ అండ్ డౌన్ అయినా చేయండి. బ్రో, వాట్ ఇస్ యువర్ నేమ్? Daud Ibrahim. Daud Ibrahim from Dubai. So okay, is that bike yours? Yes. How much does it rentals? This one normally 120. I give you discount 80 ringgit. 80 ringgit. Yeah. సో ఈ బైక్ వచ్చేసి ఇప్పుడు రెంటల్ తీసుకున్నాము మేము. ఈ బైక్ ఏంటంటే ఎయిర్పోర్ట్ బయట రెంటల్స్కి ఇస్తారు, కార్లు కానీ బైకులు కానీ అన్ని రెంటల్స్కి ఇస్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లంకావేలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటూ ఉండదు. మీరు ఎయిదర్ బైక్ అన్నా రెంటల్కి తీసుకోవాలి, లేదా కార్ అన్నా రెంటల్కి తీసుకోవాలి. మీరు క్యాబ్లో కానీ బస్సులు కానీ తిరిగితే కనుక అసలు బస్సులు ఉండవు, చాలా తక్కువ. సో మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాబ్, రెంట్ ఏ క్యాబ్ ఆర్ రెంట్ ఏ కార్ ఆర్ రెంట్ ఏ బైక్. సో మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి లో బడ్జెట్ బైక్ తీసుకున్నాము. 80 ringgits అంటే మన కరెన్సీలో 1500 రూపీస్. అండ్ ఇంకో విషయం చెప్తాను చూడండి, పెట్రోల్ వచ్చేసి ఇక్కడ జస్ట్ 2 ringgits. 2 ringgit 1 liter. మన కరెన్సీలో 2 ringgits అంటే 35 రూపాయలు. సో పండగ చేయొచ్చు, తిరిగినోడికి తిరిగినంత. అది డూడ్ Daud. జనరల్ గా మనోడు ఏమన్నాడు తెలుసా, వచ్చి రంగానే మాతో పెట్టుకున్నాడు. మాతో ఏమన్నాడు తెలుసా, Indian lesson can use in Malaysia. Make sure this Indian lesson. చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా చెప్తా. మనోడు వచ్చి రంగానే మాతో పెట్టుకున్నాడు. మీ ఇండియాలో లాగా స్కామ్లు గేమ్లు ఉండవు అన్నాడు. నేను చెప్పా, గుత్త పగిలిపోద్ది నీకు, మా గురించి మాట్లాడేటప్పుడు మా గురించే మాట్లాడు, ఇండియా గురించి మాట్లాడమంటే కనుక నీకు మొత్తం పగిలిపోద్ది అని చెప్పా.
సో అదేం లేదు, సారీ నేను మీరు పెట్టే ఫుడ్తోనే ఇక్కడ టూరిస్టులు వచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే నేను నా ఫ్యామిలీని చాక్కోవాలి ఇట్లా అని మళ్ళీ ప్లేట్ మార్చాడు. అది యాక్చువల్లీ మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. లంకావేలో మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ, బస్సులు కానీ అంతా కూడా. అందుకనే ఇప్పుడు మేము బైక్ రెంటల్స్కి వెళ్ళింది. సో బైక్ రెంటల్ ఉంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 రింగట్స్ అన్నాడు. 80 రింగట్స్ అంటే 1500 రూపీస్ ఇంచుమించు మన కరెన్సీలో. సో 1500 రూపీస్కి మనము ఇప్పుడు మేము ఇక్కడ 2.5 డే ఉంటున్నాము. ఈ 2.5 డే కంప్లీట్గా తిరగచ్చు. సో మేము అనుకున్న స్పాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న దీవి, ఇది చిన్న ఐలాండ్. ఇక్కడికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రావడానికి మనకు మామూలుగా కోలాలంపూర్లో ఉండే మెట్రోలు ఏమి ఉండవు. తర్వాత మనోడు నెంబర్ అంతా తీసుకున్నాడు. యాక్చువల్లీ కోపం తెప్పించాడు. రాగానే ఇండియా గురించి ఏదో అన్నాడు, ఏదో వాగాడు. నేను దెంగుతానని చెప్పా. ములాజ పెట్టాను నేను, నా సంగతి నీకు తెలియదు, నేను ఇప్పుడు పెట్టానంటే కనుక మా వాళ్ళు నేను వేసుకుంటారని చెప్పా. మళ్ళీ సార్ లేదు, యాక్చువల్గా మీ ఇండియా నుంచి వచ్చే టూరిస్టులు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే నేను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను, నా కడుపు కొట్టద్దు ఇదేదని మాట్లాడాడు. మళ్ళీ ఇంకా ఎందుకులే పాపమో తెలియక ఏదో మాట్లాడాడు ఆవేశం సార్ అని చెప్పి వదిలిపెట్టేశా. అంతసేపటి నుంచి ఆల్మోస్ట్ 40 మినిట్స్ నుంచి మా చుట్టే తిరుగుతున్నాడు. సో అది తన దగ్గర తీసుకున్నాము. ఎందుకు ఎలాగో ఇంకా ఫర్గ్యూ చేసి క్షమించి మనోడి దగ్గరే తీసుకున్నాం. మనం ఇచ్చే వార్నింగ్ మనం ఇచ్చేసి తర్వాత ఉత్తమే క్షణకోపస్య, కోపం అనేది ఒక క్షణమే ఉండాలి, అది జీవితాంతం పట్టుకొని వేలాడకూడదు. అది గుర్తుపెట్టుకొని బైక్ రెంటల్స్ అయితే తీసుకున్నాము. అండ్ హెల్మెట్స్ మెయిన్ చెప్తా చూడండి. బైక్ రెంటల్స్కి ఓన్లీ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చెల్లుతుంది. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏం అవసరం లేదు. ఇక్కడ 2 రింగేట్స్ లీటర్ పెట్రోల్ వచ్చేసి ఫుల్గా విచ్చలవిడిగా తిరుగుతాం. ఇప్పుడు రూమ్ చూపిస్తాను చూడండి. రూమ్ అయితే అదిరిపోద్ది. So we gave you almost 95 ringgits deposit. I give you by WhatsApp. Don't worry. Okay. Show you by Okay. WhatsApp. Yeah. మనం ఏంటంటే 80 రింగేట్స్ ఇవ్వాలి కాబట్టి ముందుగానే పే చేసి ఇవ్వాలంట. ఇదిగోండి మనం అయితే 80 రింగేట్స్ ఇస్తున్నాం. మన ఏంటంటే మనోడికి డిపాజిట్ 100 రింగేట్స్ ఇమ్మని అడిగాడు. మన దగ్గర మన కరెన్సీ ఇమ్మని అడిగాడు. ఏంటంటే రిటర్న్ ఇచ్చేస్తా కదా, మీ కరెన్సీ ఇమ్మన్నాడు. మన కరెన్సీ 1500 ఇస్తున్నాను. ఇదిగోండి వాడికి 80 రింగేట్స్ ఇలా ఇచ్చేస్తాను. ఇండియా గురించి మాట్లాడి మా దగ్గర అనేక దెంగులు తిన్న తర్వాత మాకు బైక్ అయితే ఇచ్చాడు. సో sorry for my aggressiveness. No problem. So much. Okay. You are a very good person. I hope as so. well my people also. Okay. Yeah. But you don't talk about any bad words about India. Okay. Alright. ఎయిర్పోర్ట్ అయితే బయట అదిరిపోయింది. చాలా చిన్న ఎయిర్పోర్ట్, భలే ఉంది. మన తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది కదా, అంతే ఉంది సేమ్. భయ్యా వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ నుంచి అంట. ఇక్కడ నో మోర్ నేషనల్ బౌండరీస్, అంతా వీఆర్ ఆల్ వన్. హాయ్ అన్నలారా, నా ముద్దుల తమ్ముళ్ళారా, నా ముద్దుల తెలుగు ప్రజలారా, ఇక్కడ స్కూటీ దొరికింది కదా అని చెప్పి మీరు చెంగును ఎగురుకుంటూ వెళ్ళిపోవద్దు. స్కూటీకి మొత్తం చుట్టూ వీడియోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, కావాల్సినంత ఫుటేజ్ తీసుకోండి. తర్వాత వాళ్ళ పెట్రోల్ డీలింగు, తర్వాత సేఫ్టీ డిపాజిట్ అంతా పక్కా మాట్లాడుకోండి. హెల్మెట్స్ మీరు ఇద్దరైతే ఇద్దరు, ఒకరైతే ఒకరు పక్కా హెల్మెట్స్ అయితే తీసుకోండి. హెల్మెట్ లేకుండా ఎక్కడ బైక్ రైడ్ చేయడానికి లేదు. మన ఇండియాలో ఉన్న చూసి చూడకుండా వదిలేస్తారు, కానీ పాపం ఏదో అంత రిక్వెస్ట్ చేసుకుంటే సార్ పక్కనే మా ఇల్లు ఇట్లా అంటే, కానీ ఇక్కడ అసలు అట్లా వదలరు. ఓకే, చాలా స్ట్రిక్ట్. మన ఇండియన్ పోలీస్ అంత స్మూత్ కాదు వీళ్ళు. కాబట్టి హెల్మెట్లు పక్కా తీసుకోండి. ఇప్పుడు మేము పెట్టుకున్నాం, బయలుదేరుతున్నాం. పక్కనే 5 కిలోమీటర్స్లో మన రూమ్ ఉంటుంది. బీచ్ రిసార్ట్ అదిరిపోతే రూమ్ దగ్గర కలుస్తాం. ఇది ఎయిర్పోర్ట్ కదా, ఎయిర్పోర్ట్ నుంచి మన రూమ్ అప్రాక్సిమేట్గా 5.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, దగ్గరే. ఇంకా మన చేతిలో స్కూటీ ఉంది కదా, దునుమాడేస్తాం. అసలు ఫస్ట్ ఇంప్రెషన్ లంకావే అయితే అదిరిపోయింది. మొత్తం గ్రీనరీ, ఐలాండ్. అర్రే వా, అసలు మన దేశం కాదు, మన దేశం కాని దేశంలో బైక్ పైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే మేము బైక్ రైడ్ చేస్తున్నాం. ఈజీ కదా కావాల్సిందే. రైట్ సైడ్ చూడండి సముద్రము. ఇప్పుడు ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కదా, ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన రన్వేలోనే ఇందాక మనం కూడా ల్యాండ్ అయ్యాం. చూడండి ల్యాండ్ అవుతుంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్. గ్రాఫిక్స్ లోను, విఎఫ్ఎక్స్ లోను మనం ఇలాంటి ప్లేస్లు అయితే చూడగలుగుతాము. చూడండి అసలు ఎలా ఉందో మొత్తం. కరెక్ట్గా 5 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ నుంచి శాండీ బీచ్ రిసార్ట్. దీని లోపల చూపిస్తాను చూడండి మీకు. ఇదే మన రిసార్ట్. అక్కడ బీచ్ ఉంది చూడండి, డెడ్ ఎండ్లో బీచ్. వెళ్ళాం. ఇంకా నుంచి వీడియోస్లో మీకు ట్విస్ట్లు ఇరుకు, జర్క్లు ఇరుకు, షాక్లు ఇరుకు, అన్నీ ఇరుకు. రూమ్ వ్యూ చూపిస్తాను, బీచ్ చూపిస్తాను. అసలు వేరే నెక్స్ట్ లెవెల్. బాప్రే. జాబ్ పాట్ 8,000 రూపాయల రూము. ఎలా నేను 3,500 రూపాయలు కొట్టానో చెప్తాను, డీటెయిల్డ్గా చెప్తాను వినండి. రూమ్ చూపించే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నీ. నేను ఇది అగోడాలో బుక్ చేశాను. అగోడాలో ఎప్పుడు మధ్యాహ్నం నేను ఫ్లైట్ ఎక్కే ముందు బుక్ చేశాను. ఈ రోజుకి వచ్చేసి డీల్ ఉండింది. సో బెస్ట్ డీలు ఇది. జనరల్గా బుక్ చేసుకోవాలంటే 8,000 రూపాయలు అవుతుంది. బీచ్ ముందు సైడే. అబ్బా
భలే ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్న తర్వాత మన కన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము 50 రింగెట్స్ అనేది వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ప్లస్ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రింగెట్స్, మనం ఒక 2 నైట్స్ ఉంటున్నాము. ఈ 2 నైట్స్కి వచ్చేసి మనం 2 రింగెట్స్ అయితే వాళ్ళకి డిపాజిట్ చేయాలి. ఇది వచ్చేసి ట్యాక్స్. ఈ 50 రింగెట్స్ ఉంది కదా, ఈ 50 రింగెట్స్ని మళ్ళీ వాళ్ళు మనకు రిటర్న్ చేస్తారు. దీంట్లో మనకు ఏమేమి ఇంక్లూడెడ్ అంటే ఈరోజు ఇప్పుడు నైట్ వెల్కమ్ డ్రింక్, రేపు ఎల్లుండి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. వెల్కమ్ డ్రింక్ అంటే నేను ఆల్కహాల్ అట్టడదేం అనుకోవద్దు, జస్ట్ నార్మల్ కూల్ డ్రింక్స్ అంటే. ఇంకా రూమ్ చూపించేస్తాను, లేట్ చేయకుండా పదండి. ఇంకా రిసెప్షన్లో చెక్ ఇన్ చేసేటప్పుడు పాస్పోర్ట్ పక్కా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా వెళ్ళమంది. నిజంగా చెప్తున్నాను, అసలు లంకావే మాత్రం భూతల స్వర్గం ఉన్నట్లుంది. రేపు చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము చూసిన వింతలు, విశేషాలు, అద్భుతాలు, అసలు ఈ దీవుల్లో మామూలు మ్యాటర్ లేదు, వేరే ఉంది. అసలు కేవు కేక మనతో మామూలుగా ఉండదు. 8,000 రూపాయల రూమ్ని 3,500 రూపాయలకి ఎలా మింగానో ఇప్పుడు మీరే చూద్దరు. ఓకే, బీచా? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఇది నా వల్లే పాసిబుల్. థ్యాంక్స్ చెప్పు నాకు. బీచ్ చూపిస్తాను నాకండి, రూమ్ చూపించే ముందు. కనపడుతుంది అనుకుంటా బీచ్ మన రూమ్ ముందే. ఫస్ట్ బ్యాగ్ పెట్టేసి తర్వాత వచ్చి నేను మీకు బీచ్ చూపిస్తా. బా 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 అబ్బా, రూమ్ చూస్తే కనుక మీకు కళ్ళు చెదిరిపోతాయి. మన రూమ్ నెంబర్ వచ్చేసి 109. ఇది రూము, వెనకాలనే బీచ్. అన్నా ఎలా ఉందన్నా? అబ్బా, ఈ పక్కనే బీచ్, 50 ఫీట్స్ కూడా లేదు బీచ్, 50 అడుగులు కూడా లేదు. అసలు ఆ బీచ్ చూస్తే మతిపోతుంది. రాగానే ఫోన్లకి వాటన్నిటికీ ఛార్జింగ్ పెట్టేసాం. ఈ రూమ్ వచ్చేసి ఫుల్ ఏసీ, దీనికి రిమోట్ వచ్చేసి బై హ్యాండ్ ఉన్నది, ఇక్కడ నుంచి కంట్రోల్ అంతా కూడా. అండ్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి, ఇది వాష్రూము. ఓకే, అలాగే ఈ రూమ్లో వచ్చేసి మనకు యాక్చువల్గా ఈ ఉన్నాయి కదా, షాంపూ, షవర్ జెల్, టిష్యూస్ అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కాఫీ జార్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చేసి కాఫీ బాయిలర్ కూడా ఉంది. మనం ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కాఫీ తాగొచ్చు. ఇది రూమ్ అయితే అద్దిరిపోయిందబ్బా. కొంచెం ఫ్రెష్ అయ్యేసి మేము బీచ్ చూపించేసి ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ అన్నీ అద్దిరిపోతాయి, డోంట్ మిస్. దానికన్నా ముందు కొంచెం ఫ్రెష్ అయ్యి మీకు బీచ్ చూపిస్తాము. వెయిట్, సన్సెట్ పక్కా చూడాలి. వెతకటానికి నాకు 2 hours పట్టింది ఈ రూమ్ వెతకడానికి, అంత ఎఫర్ట్ పెట్టి వెతికాను. సో ప్లీజ్ వెయిట్. 8,000 రూపాయల రూము నమ్మశక్యం కాదు అసలు. 3,500 రూపాయలు పడింది. ఇక్కడ పక్కన పెడుతున్నాను చూడండి, నేను బిల్ చేసింది ఇక్కడ పెడతాను చూడండి. అయితే ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని 8,000 రూపీస్ మనం పే చేయాలి ఈ రూమ్కి. ఈ రూమ్కి కాదు కానీ డబ్బులు ఆ బీచ్కి ఇవ్వచ్చు. బీచ్ ఒకసారి చూస్తే మత్తి పోద్ది. నౌ ఇట్స్ టైమ్ టు షో ద బీచ్ ఫ్రమ్ అవర్ రూమ్. బా 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 బా, ఓ గాడ్, ఓ గాడ్, ఓ గాడ్. నా జీవితంలో నేను ఎప్పుడు అసలు వైట్ శాండ్ బీచ్ అనేది చూస్తాను అనుకోలేదు. అది మన రూము, ఇది బీచ్. ఇక్కడ సన్సెట్ హైలైట్ ఉందిరా వై. బా 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 బా, లంకావే ఇలా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని కదరా. ఆ సన్సెట్ చూడండి, అసలు అమేజింగ్ సన్సెట్. వైట్ శాండ్ బీచ్ చూడండి ఇదంతా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మార్నింగ్ నుంచి మేము అసలు ఏం తినలేదు, పరిగెడుతూనే ఉన్నాం. అసలు ఫ్లైట్ క్యాచ్ చేయను, రూమ్స్, బైకులు, ఇవే తలనొప్పులు అయిపోయినాయి, బుకింగ్స్ అంతా. సో ఇప్పుడు ఏమైనా వెళ్ళి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ డ్యూటీ ఎక్కేస్తాం. అది చూడండి, మీకు కావాల్సినవి కూడా దొరుకుతాయి బీచ్లో. బీచ్కి మీరు ఎందుకు వస్తారో నాకు తెలుసు, ఇక్కడ ఏషియన్ బీచెస్కి. సో అది సరిపోవట్లేదు, 2 కళ్ళు అలా ఉంది. బా, ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది చూడండి అక్కడ, సన్సెట్ ఫ్లైట్, అసలు అమేజింగ్ వ్యూ. మనం అక్కడి నుంచే వచ్చాము. అబ్బా, ఇది కూడా మలేషియన్ ఎయిర్లైన్స్ కానీ కెమెరాలో కనపడడం లేదు. Hi. Where are you from? China. I am from India. I'm an Indian YouTuber guy.
So Nice how's to the meet experience, Langadwe? It's fantastic. Fantastic. Yeah, very beautiful today. So I've been watching you from the past 5 minutes. So what are you doing here? I think this is a miniature. Actually, something. this is not my work, and maybe some kids did that. Okay. Yeah. Are you doing for your kids? కొంచెం చైనా ఎక్కువ చైనీస్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడారు. So do you understand English? Yeah. I మోస్ట్ బ్యూటిఫుల్ వైట్ శాండ్ బీచ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ చూసాం కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేయడమే కరెక్ట్. సో రూమ్ చూపించాను, తర్వాత ఈ బీచ్ చూపించాను, సన్సెట్ చూపించాను. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ వ్లాగ్స్. లంకా వేలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మోస్ట్ సీనిక్ ప్లేస్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒక అందమైన దీవి, సముద్రం మధ్యలో ఉన్నటువంటి దీవి ఇది. చూస్తాను కదా వెనకాల బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా ఐలాండ్స్. సో మిస్ అవ్వద్దు వ్లాగ్స్ అన్నీ. అలాగే మలేషియాలో ఈసారి సంథింగ్ స్పెషల్, ఎప్పుడు చూపించని ప్లేస్లన్నీ కూడా చూపించాను. సో ఎవరైనా కూడా ఆ ప్లేస్లన్నీ మిస్ అయి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లంగాద్వే, మీ రూపేష్ తెలుగు ట్రావెలర్.